హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ అయితే మామిడికాయ ఊరగాయ చేద్దామనేసి ఇలా మీ ముందుకైతే వచ్చేస్తాను. ముందుకైతే మామిడికాయని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలు చేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని 1 డే నానబెట్టుకొని దాని తర్వాత మరుసటి రోజు ఇలా మొత్తం ఆరబెట్టుకున్న తర్వాత మొత్తం ఇలా డబ్బాలకైతే వేసుకొని దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చూసేసేయండి. అయితే దీనికి నేను పల్లీల ఆయిల్ వేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఈ నూగుల ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో మెంతు పొడి, దాని తర్వాత ఆవాల పొడి, కారం అయితే తగినంత వేసుకొని స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టుకొని ఇలా ఆవాలు వేసుకుంటున్నాను అనమాట. తాలింపు పెట్టుకుంటున్నాను. సూపర్గా ఉంటుందండి ఈ ఊరగాయ అయితే. అలాగే వెల్లుల్లిని కూడా వేసుకొని కాస్త వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకొని ఇంకా దించుకోవడమే అనమాట. ఇంకా ఆయిల్ అయితే హీట్ అంతా మొత్తం ఆరిపోవాలన్నమాట, తగ్గిపోవాలి. తర్వాత ఇలా కలుపుకోవాలి. మొత్తం ముక్కలంతా మనకి కారం అంతా పట్టేట్టుగా కలుపుకొని కాయలు అయితే హీటు తగ్గిపోయింది కదా, మొత్తం ఇలా వేసుకొని చేసుకోవాలన్నమాట. ఇవాళ అయితే నాకు కొంచెం బాగా టైం దొరికిందనమాట. ఇంకా మామిడికాయల సీజన్ కదండి, ఇంకా మామిడికాయలు అయితే ఊరగాయ చేసేద్దామనేసి ఇలా చేసేస్తానమాట. అయితే పెరుగన్నానికైతే ఊరగాయ వేసుకొని తిన్నామంటే సూపర్ అనమాట. సో ఒకసారి మీరు కూడా నేను చేసినట్టు ఒకసారి చేసి చూడండి, నచ్చుతుంది మీకు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అందరూ కూడా తప్పకుండా చూడండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే. ఇంకా అలాగే అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఇంకా బోల్డని వీడియో ఇలా మీకు పెడుతూ ఉంటాను. అందరికీ బాయ్ అండి.